అలాంటి ఆ కాశీ క్షేత్రంలో వ్యాసుల వారు నివసిస్తూ ఉన్నారు. వ్యాసుడంటే అష్టాదశ మహాపురాణాలు రచించినవాడు, వేదాన్ని 4గా విభజించినవాడు, మహాభారత ఇతిహాసాన్ని లోకానికి అందించినవాడు. ఆయన చేసినటువంటి శ్రమ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయలేరు. అంత గొప్పనైనటువంటి వైదిక విజ్ఞానాన్ని లోకానికి అందించినటువంటి జగద్గురు ఆయన. అలాంటి వేదవ్యాసుల వారు నివసిస్తూ ఉన్నారు. ఆయనకి అనేక మంది శిష్యులు. రోజు కూడా ఆ కాశీ క్షేత్రంలో భిక్షాటన చేస్తూ చక్కగా తమ యొక్క సాధన ఉపాసన కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడికి అనిపించింది ఒకసారి వ్యాసుని పరీక్ష పెడదామని. చదువుకుంటూ ఉన్నాడు పిల్లవాడు, కానీ పరీక్ష పెట్టకుంటే వాడు ఎంతవరకు చదువుతున్నాడో తెలియాలి కదా. అందుకే భక్తులకే ఎక్కువ పరీక్షలు, నమ్ముకున్న వాడికే ఎక్కువ పరీక్షలు. కారణం, బంగారాన్నైనా కొలిమిలో పెట్టనిది దాని సొబగు, దాని సౌందర్యం బయట ప్రపంచానికి తెలియబడదు. అలాగే భక్తిలో నీ పరాకాష్ఠ, నీ మానసికమైనటువంటి నిష్ఠ ఎంతవరకు ఉన్నదో పరమాత్మ స్క్రూటినీ చేస్తూ ఉంటాడు. అలాగే వ్యాసుల వారిని పరీక్షిద్దామనుకుంటూ ఉన్నాడు. ఈయన ఆచార్య స్థానంలో ఉన్నాడు, గురుస్థానంలో ఉన్నాడు. ఈయన మానసికమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి ఒకరోజు కాశీ క్షేత్రంలో వ్యాసుల వారికి భిక్ష లేకుండా చేసినాడు. వ్యాసుడికే కాదు, వ్యాసుల వారి యొక్క శిష్యులు దాదాపు 10,000 మంది ఉన్నారట. వారందరికీ కూడా కాశీ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ భిక్ష దొరకకుండా అయిపోయింది. కాశీలో భిక్ష దొరకలేదు అంటే అది ఆశ్చర్యకరమైన విషయం. అలాంటిది కాశీ క్షేత్రంలో తిరుగుతూ ఉన్నప్పటికీ భిక్ష దొరకకపోయేసరికి వ్యాసుల వారికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్నటువంటి భిక్షా పాత్రను నేల మీద కొట్టి, కోపంలో ఉన్నవాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. మొట్టమొదలు ఇంట్లో 32 ఇంచుల టీవీ బద్దలైన తర్వాత మాత్రమే కోపం కొంచెంలో కొంత చల్లారు. తర్వాత ఆలోచిస్తాడు, అయ్యో 50,000 పెట్టింది కదా. అందుకే కోపాన్ని నియంత్రించుకోవడమే ఉపాసనలో మొట్టమొదటి స్టెప్. నేను భక్తున్నని చెప్పి భజన చేస్తే భగవంతుడు స్తోత్రాలకి సంతోషపడేవాడు కాదు. పరోక్ష ప్రియాహి వై దేవాహ, మనస్సును ప్రేమించేవాడు భగవంతుడు. భౌతికతను ప్రేమించేవాడు జీవుడు, మనస్సును ప్రేమించేవాడు భగవంతుడు. నీ మనస్సు ఎంత నిష్కల్మషంగా ఉంది, ఎంత ప్రేమతో ఉంది, విశ్వ శ్రేయస్సు కోసం అందరూ బాగుండాలనే తపన నీలో ఎంత ఉంది, ఇది పరమాత్మ పరీక్షిస్తాడు. కోపం పెరిగిపోయింది, ఆకలి అవుతున్నది. మొదటి రోజు భిక్ష దొరకలేదు, రెండో రోజు భిక్ష దొరకలేదు. చివరికి కోపంతో భిక్షాపాత్ర నేల మీద కొట్టి, ధన మదంబున వేద విద్వాంసు మదంబున మోక్షలక్ష్మీ మదంబున ముదిరి కాదే, కాశికా పట్టణంబున కరుణలేక బ్రాహ్మణుడు నన్ను ఇటు భంగపరిచిరనుచు. వీళ్ళకి బాగా గర్వం ఎక్కిందయ్యా కాశీలో ఉన్న వాళ్ళకి. మా కాశీపట్నంలో ఉన్నవాడికి మోక్షం చాలా సులభం అని చెప్పి మోక్ష గర్వం ఉన్నది వీళ్ళ దగ్గర. అప్పట్లో సమస్తమైనటువంటి శాస్త్రాలకు నిలయం కాశీ. పండితులంతా కాశీకి వెళ్లి అక్కడ గురుకులాల్లో చదువుకునేవారు. కాబట్టి విద్యావంతులమని చెప్పి, మా క్షేత్రం గొప్పదని చెప్పి వీళ్ళకి గర్వం పెరిగిపోయినట్టుగా ఉంది అని చెప్పి కోపంతో, ఆకలితో అన్నం దొరకనటువంటి ఆ సన్నివేశంలో కాశీ పట్టణాన్నే, కాశీలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా వేదవ్యాసుల వారు శాపం పెట్టినారు. ధనము లేకుండెదరు 3 తరములకు. ఈ కాశీ క్షేత్రంలో పుట్టినటువంటి వాళ్ళు 3 తరాల దాకా ఏ మాత్రం కూడా డబ్బు లేకుండా పేదరికాన్ని అనుభవించెదరు గాక. అక్కడితో ఆగలేదు. కోపం పెరిగిపోతే ఎట్లా ఉంటుందండి? అష్టోత్తర నామాలు కూడా వస్తూ ఉంటాయి. 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి
3 తరాల వరకు ఇది మోక్ష క్షేత్రమే కావచ్చు, కానీ కాశీకి ఎంత గొప్పతనం ఉన్నది అంటే నీవు తెలిసి తెలియక ఆ క్షేత్రం యొక్క గొప్పతనం తెలియకుండా అక్కడ మరణించినటువంటి ఏ జీవి అయినా పశుపక్షాలు కూడా మోక్షాన్ని పొందుతాయట. అంత దివ్య భూమి అది. 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును 3 తరములు వెడలవలయు. 3 తరాల వరకు విద్య ఉండకుండుగాక, 3 తరాల వరకు మోక్షం దొరకకుండుగాక, 3 తరాల వరకు ధనం లభించకుండుగాక అని చెప్పి కోపంతో శాపం ఇచ్చినాడు. కోపం ఎట్లా వచ్చిందండి? ఆకలితో వచ్చింది. ఆకలితో కోపం వచ్చింది. కోపంతో తిట్లు మొదలుపెట్టినాడు. ఇప్పటి భాషలో తిట్లు అంటాం, అప్పటి భాషలో శాపం అన్నాం. మనం తిడితే జరిగేది లేదు. వాళ్ళు సత్యవంతులు కాబట్టి వాళ్ళ శాపాలు జరిగినాయి.